ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఊరేలే దేవుడు ఊరేగిన వేళ సచివాలయం మార్గం నిమజ్జనం తరలి వెళుతున్న హైదరాబాద్ సప్తముఖ మహాగణపతి. ఇక తిలికించేందుకు భారీగా వచ్చిన భక్తులు. గంగమ్మ ఒడికి గణపయ్య మధ్యాహ్నానికే మునిగిన ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం. ఇక జనసంద్రమైన హుసేన్ సాగర్ పరిసరాలు ప్రశాంతంగా సాగిన లంబోదరుడి శోభాయాత్ర. భాగ్యనగరంలో లంబోదరుడి నిమజ్జన వేడుక మంగళవారం ఘనంగా జరిగింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు దాదాపు 4 లక్షల మంది భక్తులు నగర వ్యాప్తంగా జరిగిన నిమజ్జన కేంద్రాల వద్ద సందడి చేశారు. పలు కార్యక్రమాలు, పాఠశాలలు ప్రభుత్వ సెలవులు ప్రకటించడంతో రాజధానిలో వివిధ ప్రాంతాల పెద్దలు, పిల్లలు, ఇతర జిల్లాల నుంచి భక్తుగా భారీగా తరలి వచ్చారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఢిల్లీ కొత్త సీఎంగా అతిశి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఆప్ ఎమ్మెల్యేలు అధినేత నమ్మకస్తురాలిగా ముద్ర. ఇక 26, 27 తేదీలో ప్రమాణ స్వీకారం. ఢిల్లీ పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న 44 ఏళ్ల ఆప్ యువ నాయకురాలు అతిశి మార్లేనా సింగ్ ఇక ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణ ఎదుర్కొని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ సీఎం రాజీనామా చేశారు. ఇక ఢిల్లీ పీఠం ఆమెకే ఎందుకు అతిశి ప్రస్థానంపై ప్రతి ఒక్క కథనం వసుంధరలో కూడా ఇవ్వడం జరిగింది. ఇక పేలిన పేజర్లు. పేలుడు గాయపడిన వ్యక్తి బీరూట్ మార్కెట్లో పేజర్ పేలడంతో పరుగులు పెడుతున్న ప్రజలు. లెబనాన్ సిరియాపై అనూహ్య దాడి. ఇక 9 మంది మృతి, 2770 మంది పైగా గాయాలు. ఇజ్రాయెల్ పనేనా ప్రతీకారం తప్పదన్న హెబోల్లా. లెబనాన్ సిరియాపై మంగళవారం అనూహ్య దాడి జరిగింది. 2 దేశాల్లో ఒకేసారి 100 పేజర్లు పేలిపోయాయి. ఇక ఫలితంగా 9 మంది మృతి చెందారు, 2770 మందిగా గాయపడ్డారు. ఒక్క సిరియాలోని 7 మరణించారు. గాయపడిన వారిలో లెబనాన్లోని ఇరాన్ రాయబారితో పాటు చాలామంది ఉన్నారంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక హైడ్రా ఆగదు, అది ప్రకృతిని కాపాడుకునే యత్నం. ఎన్ని అడ్డంకులు వచ్చినా కొనసాగిస్తాం. నేనేమి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు. రాష్ట్ర హక్కుల సాధనకు ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా. యువత ఆకాంక్షలు అనుగుణంగానే రాష్ట్ర పాలన. సెప్టెంబర్ 17న వివాదాస్పదం చేయడం క్షమించారని నేరం. ప్రజాపాలనా దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ సంస్కృతి అంటే తమ ఇంటి సంస్కృతి అని, తెలంగాణ అస్తిత్వం అంటే తమ కుటుంబ అస్తిత్వం అని గత పాలకులు భావించారు. మీ బిడ్డగా తెలంగాణ గుండె చప్పుడు తెలిపిన వాడిగా అధికారంలో రాగానే సంస్కృతి పునరుజ్జీవనానికి నాంది పలికే అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక గత పాలకులు 10 ఏళ్ల కాలంలో రూపాయల లక్షల వరకు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో వ్యాధిలో సుమారు 18,000 కోట్లు, 22 లక్షల మందికి రైతుల ఖాతాలో వేశాం. అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించి ప్రతి ఒక్కరు అర్హుడు లబ్ధి పొందేలా, ప్రతి ఒక్కరు అర్హులు లబ్ధి పొందేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక తెలంగాణ భవిష్యత్ రాష్ట్రం మాత్రమే కాదు, స్వచ్ఛమైన రాష్ట్రంలో ఉండాలి. ఆర్థిక, సంస్కృతి, పర్యావరణ పునర్జీవనం జరగాలి. ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాదు ఈరోజు ఫ్లడ్ సిటీగా దిగజారి పోవడానికి గత 10 ఏళ్ళు పాలకులు పాపాలే కారణం. వాటి పక్షాన కోసమే హైడ్రాను ఏర్పాటు చేసి ఇటీవల కేరళ ప్రకృతి విలువ తాండవాన్ని చూసాం. ఈ పరిస్థితి హైదరాబాద్కు రాకూడదు. హైడ్రా వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదు. అది ఒక పవిత్ర కార్యం, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. కొందరు భూమాఫియాగాళ్ళు పేదలకు ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాదు భవిష్యత్తు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. ఇది నా భరోసా. ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విన్నపించారు. ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా మంగళవారం గన్ పార్క్లో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఎగరేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గత 10 ఏళ్లలో ఆర్థిక
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేశారు. 7 లక్షల కోట్లు అప్పు చేశారు. ప్రతి నెల అసలు వడ్డీ కలిసి 6,000 కోట్ల బాకీలు చేయదలిచిన పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతున్నాం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఒక సవాల్గా స్వీకరిస్తున్నామన్నట్టు రేవంత్ రెడ్డి ప్రసంగించడం జరిగింది. ఇక నిజాంపై సాగిన పోరాట ఘట్టాలపై సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇక లక్ష్మణ తదితరులు విమోచన పోరాటాన్ని మరుగుపరచడం దుర్మార్గం, ప్రపంచ చరిత్రలోని సాయుధ పోరాటం ప్రత్యేకం, రాష్ట్రం ప్రభుత్వ విస్మరించిన కేంద్ర మధ్యంలో అధికారికంగా నిర్వహిస్తాం. తెలంగాణ విమోచన దిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి ఇక మహత్తరమైన తెలంగాణ విమోచన పోరాట చరిత్రను కుట్రపూరితంగా దురుద్దేశపూరితంగా ఓటు బ్యాంకు రాజకీయాల్లో తొక్కపెట్టే ప్రయత్నంలో జరుగుతుంది. కేంద్రం బొగ్గుల గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. త్యాగాలు బలిదానాలతో సాధించిన తెలంగాణ స్వాతంత్రం గురించి దాచిపెట్టడం మరుగున పడేయటం కంటే దుర్మార్గం మరొకటి లేదన్నారు. తెలంగాణకు స్వాతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15 కాదని 1948 సెప్టెంబర్ 15 అనే వాస్తవాన్ని కనుమరుగు చేసే ప్రయత్నాలు సరికాదన్నారు. సికింద్రాబాద్ పేరేగంలో మంగళవారం కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో కార్యక్రమంలో ఆయన ప్రసంగించడం జరిగింది. కిషన్ రెడ్డి ఇక హామీలు అమలు చేసే వరకు రేవంత్ వెంటాడుతాం, మేము అధికారంలో రాగానే రాజీవ్ విగ్రహాన్ని తరలిస్తాం. కేటీఆర్గా తెలంగాణ భవన్ జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహణ. రాష్ట్రంలో పాలన లేని పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్ బారాస దూషించడమే పనిగా పెట్టుకున్నారు. బారాస కార్యనిర్వహణకు అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఇక రాష్ట్రంలో అసలు పాలన లేని దుర్భర పరిస్థితిలో పరిపాలన దినోత్సవం జరపడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ఇక అమ్మ గుర్తుకొచ్చింది, ప్రతి పుట్టినరోజులు బెల్లం తినిపించి ఆశీర్వదించేది. ఈసారి ఆదివాసీ సోదరి పాయాసం పెట్టి ఆ లోటు తీర్చారు. ఒడిశాలో మోదీ భావోద్యం. ఇక జమిలీ ఎన్నికలు అమలు చేసే చూపిస్తాం, కులగణన త్వరలో కార్యాచరణ. కులగణనపై అదే స్వమనియమతో స్పష్టత, అమిత్ షా వెల్లడి. ఇక 4వ నగరానికి ఫ్యూచర్ సిటీలో గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు. రావిర్యాల నుంచి మీర్ ఖాన్పేట్ వరకు లైన్ మేటిగా 4 కిలోమీటర్ల పొడవు 6 లేనుగా అభివృద్ధి. మహేశ్వరం, కందుకూరు, ఇబ్రాహీంపట్నం మండలాల్లో భూసేకరణ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇక బుల్డోజర్ న్యాయం ఆపేయండి, అక్టోబర్ 1 వరకు మా అనుమతి లేకుండా ఒక కట్టడాన్ని కూల్చోవద్దు. సుప్రీంకోర్టు ఆదేశం. ఆస్తుల ఆక్రమణ దోషం, రాజ్యాంగ ఉల్లంఘనే. జలాశయాలు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు ఈ ఆదేశాలు వర్తించవని స్పష్టీకరణ. ఇక స్థానిక బలమే కులమే, జమ్మూ కాశ్మీర్లో తొలి విడత పోలింగ్ నేడే అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది. ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.